ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశాలు సీఎల్లో నేడు ప్రారంభం కానున్నాయి. అణు సరఫరాదారుల బృందంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్ అందుకు మద్దతు కూడగట్టేందుకు చివరి ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జింగ్ పింగ్తో ఈ విషయంపై చర్చించనున్నారు. అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ సీఎల్లో నేటి నుంచి కీలకమైన ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్ఎస్జీలోని 48 సభ్య దేశాల్లో 20 సభ్య దేశాలు భారత్కు చోటిచ్చేందుకు మద్దతు పలుకుతుండగా తాజాగా ఫ్రాన్స్ కూడా ముందుకొచ్చింది. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం కల్పించడం అణు, రసాయనిక, సాంకేతికతల ఎదుగుదలకు దోహదపడుతుందని ఫ్రాన్స్ ప్రకటించింది. మరోవైపు మరింత మద్దతు కూడగట్టేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందుకు అభ్యంతరాలు చెప్తున్న చైనాను బుజ్జగించే అంశంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను కోరే అవకాశముంది. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో నేడు ప్రారంభమయ్యే షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరు కానున్న మోదీ సదస్సుకు వస్తున్న జిన్పింగ్ ను కలిసి ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంపై చర్చించనున్నారని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో భారత్కు ఎన్ఎస్జీలో సభ్యత్వం రాకుండా అడ్డుకుంటోందన్న కథనాలను ఖండించింది. మరోవైపు సీఎల్లో ఎన్ఎస్జీ సభ్యదేశాల సమావేశం జరగనున్న వేళ భారత్కు సభ్యత్వంపై మద్దతు కూడగట్టేందుకు విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ రంగంలోకి దిగారు. ఎన్ఎస్జీలో భారత్ చేరికపై మరిన్ని సభ్యదేశాల్ని ఒప్పించే ప్రయత్నం చేయనున్నారు. ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంలో భారత్కు ఇచ్చే మినహాయింపులే పాకిస్తాన్కు కూడా ఇవ్వాలని చైనా పట్టుపడుతున్న వేళ మోదీ, జైశంకర్ చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.